ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని జనాంగమా ప్రభు పేరిట మీకు వందనాలు. దేవుడి యొక్క రోజున యెహెజ్కేలు గ్రంథము 36:26 మనం చదువుకున్నట్టయితే ఆయన అంటున్నాడు, ఏమని తెలుసా, నూతన హృదయాన్ని మనకు దయచేస్తాడంట, నూతన స్వభావాన్ని కూడా మనకు ఇస్తానంటున్నాడు. స్వభావము, ఈనాడు చాలామంది హృదయాలు బాగోలేదు, ప్రభు నమ్ముకుంటున్నారు, బాప్తిసాలు పొందుతున్నారు, పరిపూర్ణమైనటువంటి మారు మనసు లేని పరిస్థితి. మన స్వభావము మార్చబడాలి, మన హృదయం మార్పు చెందాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఎవరి హృదయంలో ఏది నిండి ఉంటే ఆ మాటలే పలుకుతాం, ఆ క్రియలే చేస్తాం. వాక్యం ఏమంటుంది? యెహెజ్కేలు గ్రంథము 36:26లో నూతన హృదయాన్ని నేను మీకు దయచేస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇచ్చేదని. ఒకవేళ మన స్వభావం సరికాకపోతే, మన హృదయం సరిలేకపోతే ఏం చేయాలి? ప్రభువును అడగాలి, వాక్యం యొద్దకు రావాలి. వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, మన జీవితాన్ని మార్చేది వాక్యమే కదా. వాక్యములో శక్తి ఉంది, గొప్ప బలం ఉంది. కాబట్టి ఆ వాక్యమేనండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. చాలామంది హృదయాలు మార్పు చెందటలేదు, హృదయం మార్పు చెందాలి. కాబట్టి మారు మనసు అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి, పాత స్వభావం అంతా వెళ్ళిపోవాలి, కొత్త మనిషిగా మారిపోవాలి. దేవుడిని ఏమడుగుతున్నారు? ఆస్తిపాస్తులు ఇవ్వండి, అయ్యివ్వండి, ఇవ్వండి అని అడగటం కాదు. ప్రభా నీ బుద్ధిని మాకు దయచేయం ప్రభా అని అడగాలి. యేసయ్యను ఏమని అడగాలో తెలుసా? అయ్యా నీ బుద్ధిని మాకు దయచేయి, నీ మనసును మాకు దయచేయి అని ప్రభువుని అడగాలి. సొలొమోను రాజు దేవుడిని ఏమడిగాడు? దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీకేం కావాలన్నప్పుడు ఆస్తి ఐశ్వర్యములు, భవనములు, భూములు, రాజ్యాలు, లేకపోతే సింహాసనములు, వెండి బంగారములు, రత్నములు ఇమ్మని అడగలేదు. తండ్రి నీ బుద్ధి జ్ఞానములకు ఈ ప్రభు అని అడిగాడు. కాబట్టి ఆ మాట దేవునికి ఎంతో ఇష్టమైనది. సొలొమోను రాజుకి దేవుడు బుద్ధి జ్ఞానములు ఇచ్చారు. చదువుకుంటున్న బిడ్డలారా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేను చెప్తున్నాను, మీరెంతో కష్టపడి చదువుతున్నారు. మీ చదువులలో ప్రతిఫలం మీరు చూడాలంటే, మీ జీవితాలు కట్టబడాలంటే, మీ లైఫ్లో మార్పు చెందాలి అంటే, మీరు గొప్పవాళ్ళు కావాలి అంటే దేవుని వాక్యము నమ్మాలి, దేవుని వాక్యము దగ్గరికి రావాలి, వాక్యమును చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యము మనలను సరి చేస్తుంది. 119వ కీర్తన 50వ వచనంలో ఏముంది? నీ వాక్యమే కదా నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చును. నెమ్మది లేని బ్రతుకులు ఎంతోమంది జీవితాల్లో నెమ్మది లేదు. ఈనాడు పిల్లల్లో కూడా నెమ్మది లేదు, యవనస్తుల్లో నెమ్మది లేదు. నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్న ప్రతి కుటుంబంతో నేను చెప్తున్నాను, 119వ కీర్తన 50వ వచనం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో అదే నాకు నెమ్మదిచ్చును. అధికారులైనా, లేకపోతే బంధువులైనా, స్నేహితులైనా, ధనవంతులైనా మన బ్రతుకులో నెమ్మదినివ్వలేరు. నెమ్మది ఎక్కడా దొరకదు, సమాధానం ఎక్కడా దొరకదు. నీకు ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు యొక్క పాదాల యొద్దనే నీ బ్రతుకుకు నెమ్మది దొరుకుతుంది. ప్రభువును పరిపూర్ణంగా ఆయనను ప్రేమించిన నాడు నీ మార్గములన్నీ సరళమవుతాయి, నీ అడ్డులన్నీ తొలగిపోతాయి. మార్గము సరళమవ్వాలి. మీ చదువులకు తగినటువంటి ప్రతిఫలం, మీ చదువులకు తగినటువంటి జాబులు నన్ను అడుగు, జనములను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19వ వచనములో ఏమంటున్నాడు తెలుసా? నన్ను అడగండి. ప్రభు అంటున్నాడు, అడగమంటున్నాడు, బ్రతిమలాడాలి, దేవుని దగ్గర గోజాడాలి. ఆయన ఏమంటుండో తెలుసా? నా తండ్రి యొక్క ధనాగారములో నుండి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ ప్రతి అవసరము తీర్చబడునంటున్నాడు. ఎక్కడ అడుగుతున్నారు మీరు? ప్రతి విషయం దేవుని దగ్గర అడగాలి, దేవునికి లోబడాలి. ఆకాశమందు ఉన్న దేవుడు ఆకాశం నుండి తొంగి తొంగి చూస్తున్నాడంట. మానవుల యొక్క క్రియలు, మానవుల శ్రేష్టలు ఆయనకి వెర్రితనముగా కనబడుతున్నాయి. దేవుని దృష్టిలో ఏ ధనవంతుడైనా, ఎంత గొప్ప జాబు చేసేవాడైనా, అధికారి అయినా ఆయన దగ్గర ఎవరు పనికిరారు. దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు నీతిని డెవలప్ చేయవాడు.
ప్రభువు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కోట్లాను కోట్ల దేవదూతల చేత, మానవుల చేత, సకల జీవకోటి ప్రాణుల చేత, సమస్తము చేత ఆయన ఆరాధింపదగిన వాడు. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను భూమిని నీకు సొత్తుగాను స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! ఇంత కష్టాలు పడుతున్నారు మనుషులు. ప్రభువును అడగాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి, మన హృదయం మార్పు చెందాలి, పాత మనిషి కాస్త కొత్త మనిషిగా మారిపోవాలి. కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా వాక్యం ఏమంటుంది? ఏమని చెప్తుందో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. నూతనముగా మారిపోవాలి మనిషి. నూతనమైన బ్రతుకు బ్రతకాలి. నూతన జీవితం నిమ్మని ప్రభువును బ్రతిమలాడాలి. నూతనత్వం కావాలి. మాటలో, సూపులో, నడకలో, ప్రవర్తనలో, అన్నిటిలో కూడా నూతనత్వం రావాలి. దేవుడు చూస్తున్నాడు మన రహస్య పాపములు, మన రహస్య కార్యములు. ఆయన ఎరగనివాడు కాదు, ఆయనకు అన్ని తెలుసు. యావత్తు ప్రపంచాన్ని ఆయన కన్నులతో చూస్తున్నాడు. ఆయనకు మరుగై ఉండలేవు. ఆయన కంటి దృష్టిలో ఏ మానవుడు మరుగై ఉండలేవు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కొయ్యును. మన క్రియలు మన వెంట వచ్చునని ప్రకటన 14లో కూడా ఉంది. మన క్రియలు మన వెంట వచ్చును. జాగ్రత్తగా ఉండండి. మన ప్రవర్తన మార్చుకోవాలి. రాకడ సమయం సమీపమైపోయింది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సిద్ధపాటు కలిగి ఉండాలి. హృదయం శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్న చెడుగుని పోగొట్టుకోవాలి. నూతనత్వము కావాలి. నూతన స్వభావం కావాలి. స్వభావం సరిలేదు, స్వభావం బాగుపడాలి. మంచి స్వభావం రావాలి. మన స్వభావము, మన మనస్సు మార్చమని, ఆయన బుద్ధిని మనకిమ్మని మనము యెహెజ్కేలు గ్రంథం 26 అంటే 36:26 ప్రకారంగా చదవండి. వాక్యమే నీ జీవితాన్ని మార్పు చేస్తుంది. నీ బ్రతుకును డెవలప్ చేసేది వాక్యమే. వాక్యము సర్వవేళలా మానవులకు తోడై ఉంటుంది. వాక్యము ద్వారా ఏ కార్యమైనా మనం నెరవేర్చుకోవచ్చు. ప్రభువును అడగవచ్చు. వాక్యమందు నమ్మిక ఉంచాలి. విశ్వాసము లేకుండా ఏ కార్యం మనం చూడలేము. మన బలం మనకు సరిపోదు. అందుకనే ఒకడు తన సేన బలము చేత యుద్ధమందు విజయం సాధించలేడు. తమ గుర్రముల వలన కానీ, రథముల వలన కానీ, తనకున్న సేనా బలము వలన ఎవడు కూడా యుద్ధమందు విజయం సాధించలేడు. అంతా దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి లోబడాలి. ఆ ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన స్వరం వినే భాగ్యం మనకు కావాలి. ఆయన స్వరము వినగానే మనము ఎత్తబడతాము. ప్రభు యొక్క వివాహ మహోత్సవంలో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఏ హృదయాలను మార్చుకోవాలి. జీవితం పరివర్తనము చెందాలి. స్వభావము, నూతన స్వభావమును, నూతన బుద్ధిని, నూతన మనసును, నూతన ప్రవర్తన, నూతనమైనటువంటి ప్రేమను నూతనముగా మనము వృద్ధి చెందాలని మొక్కలిచ్చి ప్రార్థన చేసి, మోకాళ్ళ ప్రార్థనలో ప్రభువుకి విజ్ఞాపన చేస్తే ఆయన అనుగ్రహించే దేవుడు. అసాధ్యమంటూ ఏమీ లేదు. ప్రభుకు సమస్తము సాధ్యమే. ప్రతి కీడును ఆయన తప్పించగలుగుతాడు. రేపేమి జరుగునో మనకి తెలియదు. ఈ భయంకరమైన విశ్వవలయమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. భయంకరమైన రోజుల్లో మనమున్నాం. మనకే దిక్కు లేదు. ఆయన వాక్యమే, ఆయనే మనకు దిక్కు. ఆయన మనకు దిక్కు దశ అయి ఉన్నాడు. ఆయన కృపలో వర్ధిల్లాలి. ఆయన సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగలార్చాలి. ఆత్మలో మనం వృద్ధి చెందాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఆత్మను దయచేయమని అడగాలి. ఆత్మవరాలు పొందుకోవాలి. ఆత్మలో వెలిగింపబడాలి. ఆత్మ ద్వారా నడిపింపబడాలి. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. చాలా చోట్ల చాలా భయంకరమైన వర్తమానాలు వినబడుతున్నాయి, దృశ్యాలు కనబడుతున్నాయి. క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేయాలి. రాకడ కాలము, శ్రమల కాలము. ప్రభువా, ఎవరికి ఏ కీడు రాకూడదని, మంచి పాలన మనకుండునట్లు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఆధారం తప్ప ఇంకేమీ లేదు. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్క అవసరములు ఆయనే తీరుస్తాడు. ప్రభు యొక్క కృప సదా మనకు తోడై